ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా వాలంటీర్లు పాల్గొంటున్నారా? వాలంటీర్లను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా వాలంటీర్లు పాల్గొంటున్నారని, వాలంటీర్లను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? సో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లను నిలువరించలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఇవాళ కూడా అంటే సోమవారం మండే 11 మంది వాలంటీర్లని సస్పెండ్ చేశారు. కానీ 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళల్లో ఏదో 10-11 మందినో సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళని ఆపగలుగుతున్నారా అంటే ఆపలేకపోతున్నారు. తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఏంటి, ఎన్నికల కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ తీసేసుకోమన్నారు, తర్వాత ట్యాబ్స్ తీసేసుకోమన్నారు. వాళ్ళు అసలు ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడానికి లేదన్నారు. అంతవరకే, స్టేట్మెంట్ వరకే. కానీ కార్యరూపంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది కనుక పరిశీలిస్తే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు అని చెప్పి వాళ్ళు సరెండర్ చేయమన్నారు. సో సరెండర్ చేయమన్నారు కాబట్టి వీళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు సో అన్ని చోట్ల అని చెప్పి వినిపిస్తుంది. అంటే వీళ్ళు ఎంప్లాయీసా, లేదంటే సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ, లేదంటే వీళ్ళు ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే వీళ్ళు పక్కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది విజయసాయి రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అనేక సందర్భాల్లో చెప్పారు. సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. పని చేయమని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మీరు రావాలి, మీరు పని చేయాలి, మీరు చొక్కా మడత పెట్టాలి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళు ఇప్పుడు చొక్కాతో పాటు ప్యాంట్లు కూడా మడతేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు ఎంతమంది వాలంటీర్లని సస్పెండ్ చేస్తారు ఎన్నికల కమిషను? లక్షల మందిని అయితే చేయలేదు కదా. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, పూర్వపు డేటా ఉంది, పూర్వపు పరిచయాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ని తీసుకున్నా కానీ వాలంటీర్లు లేకుండా, వాలంటీర్ సహాయం లేకుండా ప్రచారానికి వెళ్ళేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు. వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చినా, లేకపోతే చీరలు ఇచ్చినా, లేకపోతే డబ్బులు ఇచ్చినా, ఇచ్చినా కానీ వాళ్ళ ద్వారానే చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది క్షేత్రస్థాయిలో. కానీ ఇంతమంది లక్షల మంది పోయి పార్టిసిపేట్ చేస్తున్నారు. నువ్వు సస్పెండ్ చేసేది 10 మందినో 15 మందినో సస్పెండ్ చేసినందువల్ల ఉపయోగం ఏంటి? అంటే ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టించాలి. అప్పుడు వీళ్ళు వెనక్కి తగ్గుతారు. కానీ నువ్వు సస్పెండ్ చేస్తారు, మొబైల్ తీసేస్తున్నారు. సో అతను ఫ్రీ అయిపోయాడు. అతను పర్మనెంట్ ఎంప్లాయీ అయితే కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి చర్యల కారణంగా ఇంకా ఫ్రీ అయిపోయారు వాళ్ళు. బట్ క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటమో, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రికవరీ చేయటమో, లేదంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేయటమో ఏదైనా చేస్తే వాళ్ళు కామ్గా ఉంటారు, కట్టడి చేస్తే. కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటి, గృహసారథులు, వాలంటీర్లు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రచారంలో మొత్తం మునిగితే వెళ్తున్నారు వాళ్ళు. మొత్తం మద్యం పంపిణీ వాళ్ళే, డబ్బులు పంపిణీ వాళ్ళే అన్అఫిషియల్గా. అసలు ఇవాళ నాకు తెలిసిన మా ఊర్లోని, నాకు తెలిసినటువంటి వాళ్ళలోని, అంటే మా జిల్లాలో ఉండేటువంటి ఒక ఊర్లో ఒక వాలంటీర్తో నేను మాట్లాడితే డైరెక్ట్గా మొబైల్స్ అన్నీ ఇచ్చేసారు, ట్యాబ్స్. కానీ ఇంటింటికి వెళ్ళి పరామర్శ కోసం వెళ్తుంది వాలంటీర్. లబ్ధిదారుల పరామర్శ కోసం వెళ్తుంది. ఎలా ఉన్నారు ఏంటి, ఈ నెలలో మేము ఇవ్వలేకపోయాము పెన్షన్స్, మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఈ నెలలో మమ్మల్ని కట్టడి చేశారు, వచ్చే నెలలోనే కట్టడి చేస్తారు, మళ్ళీ తర్వాత నెలలో వస్తాము అని చెప్పడానికి ఆ పెన్షన్దారుల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు, డబ్బులు లేకపోయినా కానీ. ఇప్పుడు మనిషి కలవడాన్ని అయితే అడ్డుకోలేరు కదా ఎలక్షన్ కమిషను. సో వాలంటీర్లు డైరెక్ట్గా వెళ్తున్నారు, లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి. అంటే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలక్షన్ కమిషన్ అడ్డుకోగలదు, కానీ
పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్తుంటే దాన్ని అడ్డుకోలేరు. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు కట్టడి చేయటం కాదు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వ్యవస్థను అలానే ఉంచేసి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం అంటే వాళ్ళు ఏదైనా ప్రచారం చేయకుండా ఉంటారు. ఇప్పుడు మనిషిని అయితే కట్టడి చేయలేరు కదా, వాలంటీర్లకు పూర్తి స్థాయిలో కట్టడి అయితే చేయలేరు కదా. రేపు ఎలక్షన్లో పరామర్శకు వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, మామ, వదిన, అక్క, అమ్మ, పెద్దమ్మ అంటే పలకరించుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు పరామర్శిస్తారు, వాళ్ళు చేయాల్సింది చేస్తారు, ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ. సో ఏం సాధించింది ఎన్నికల కమిషన్? ఎలక్షన్ కమిషను ఏం చేయాలనుకుంది, ఏం జరుగుతుంది అంటే కంటి తుడుపు చర్య. అంటే విపక్షాలు కంప్లైంట్ చేసినాయి కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అయితే నువ్వు సస్పెండ్ చేస్తే అతనికి ఏమన్నా నష్టం ఉంటుంది, ఇది ఇంక్రిమెంట్లు ఏమన్నా తగ్గుతాయి రాబోయే రోజుల్లో సర్వీస్లో అనేది ఉంటుంది. వీళ్ళేమో ఎంప్లాయీస్ కాదు కదా నువ్వు సస్పెండ్ చేస్తే నష్టపోవడానికి. సస్పెండ్ చేయడం అసలు సస్పెన్షను వాలంటీర్లు అనేది అదొక పెద్ద ఏదో అంటారు చూసారా, అది ఫక్తు ఏప్రిల్ ఫుల్ అనుకోవాలి. సస్పెన్షన్ ఏంటి అసలు? గౌరవవేతనం ఇచ్చేవాడు సస్పెన్షన్ చేసేది ఏంటి? లేదు కదా, అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి నష్టపోయేది ఏముంది సస్పెండ్ చేసినందువల్ల? ప్రత్యేకంగా నష్టపోతున్నా హ్యాపీగా ఇప్పుడు వాలంటీరు కాదు కాబట్టి ఎవ్రీడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తారు. వాళ్ళు రోజుకి ఒక 2,000 3,000 ఇస్తారు, తీసుకుంటాడు. అవి కాకుండా డబ్బులు పంచడానికి మళ్ళీ కొంత అమౌంట్ ఇస్తారు, ఆ డబ్బులు పంచడానికి వెళ్తాడు, ఫ్రీగా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో యథేచ్ఛగా వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ కనుక చూస్తే ఏం అంటే పుండు ఒక చోట అయితే మందు ఒక చోట అంటారు పెద్దోళ్ళు. ఒక వ్యాధికి ఒక వ్యాక్సిన్ ఇవ్వయి ఇంకొక వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఉంది ఈ చర్యలు కనుక మనం చూస్తే. అంటే గాయం ఒక చోట అయితే ముందు ఇంకో చోట రాసినట్టు అట్టుంది. ఎలక్షన్ కమిషన్కి అసలు అర్థం అవుతుందో లేదో, వాలంటీర్ వ్యవస్థని అర్థం చేసుకునే కెపాసిటీ దానికి ఉందా లేదా, విపక్షాలు కంప్లైంట్ చేసినంత మాత్రాన అసలు వాళ్ళని పూర్తి స్థాయిలో ఏ విధంగా కట్టడి చేయాలనేది ఆలోచించకుండా జస్ట్ కంటి తుడుపు చర్య, ఆ చర్య కారణంగా ఇంకా మరింత రెచ్చిపోతున్నారు వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందరూ అంటే అందరూ కాదు కానీ ఇప్పుడు వాలంటీర్లో 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, 20% న్యూట్రల్ ఉండొచ్చు, ఒక 10% సరే ఉండొచ్చు. సో 80% నీకు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఎలా కట్టడి చేయగలవు? కట్టడి చేసే పరిస్థితి లేదు కదా ఆ వ్యవస్థని. ఒకటే ఒక మార్గం అంటే అసలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డబ్బును పంపిణీ చేయడానికి వీల్లేదు అంటూ కూడా వాలంటీర్లకి అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఈసీ. ఈ నేపథ్యంలో ఇంతకంటే ఇంకెక్కడ కంట్రోల్ చేయాలి అనేటువంటి వాదనలు కూడా తెరమీదకి వస్తున్నాయి. ఇప్పుడు అదేమైంది, అది విపక్షాలు కంప్లైంట్ ఎవరైతే చేశారో వాళ్ళకే నెగిటివ్గా క్యాంపెయిన్ మొదలైంది. కానీ మొదలైంది దాన్ని ఏమన్నా తీసుకున్న నిర్ణయం మొత్తం నెరవేరిందా అంటే అది లేదు, నెరవేరకపోగా ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రచారంలో. అంటే ఏది చేయాలో అది చేయట్లేదు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ సభను తీసుకున్నాం, ఏం చేయాలో అది చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు ఎలక్షన్ కమిషన్. మరి ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా సిస్టమ్ అలానే పెట్టి, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీల మీద వేటు పడింది అంటూ కూడా వేటాడబడింది. పిలిచారు, మాట్లాడారు, ఒక రిపోర్ట్ పంపించారు ఢిల్లీకి. ఢిల్లీ నుంచి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు అసలు ఒక జిల్లాకు జిల్లా పేరు చెప్పకూడదేమో కానీ విజయసాయి రెడ్డికి ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారి కంప్లీట్గా ఆయన కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులాగా మార్చేశాడంట విజయసాయి రెడ్డి కోసం, గెలుపు కోసం. అది కంప్లైంట్ చేశారు ఆల్రెడీ. వరలరావు కంప్లైంట్ చేశాడు తెలుగుదేశం పార్టీ. ఎవరో ఎందుకు ఆయన కంప్లైంట్ చేసిన దాని ప్రకారం నెల్లూరు జిల్లా ఎస్పీ తన కార్యాలయాన్ని మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకొని ఆయనే ప్రచారం చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ పిలిచి 3 ఎస్పీలని వివరణ అడిగింది. ఇప్పుడు 4 ఎస్పీలు కనపడుతుంది 4 జిల్లాలు. మిగతా జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అసలు కింద నుంచి పై దాకా మొత్తం వాళ్ళు గత 6 నెలల నుంచి తన వాళ్ళని అన్ని రకాలుగా రెవెన్యూ వాళ్ళని కానీ పోలీసులను కానీ
వీళ్ళందరినీ నియమించుకుంటూ వచ్చారు కదా. దాని మీద భారీ ఎత్తున ప్రక్షాళన చేసి మార్పులు చేసి బదిలీలు చేసి వీళ్ళ మీద ఎవరైతే ధిక్కరిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టేసి ముందు జైల్లో వేయిస్తే అప్పుడు ఏదన్నా భయపడతారు. అంతే తప్ప ఇట్లాంటి వాటి వల్ల ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకే నష్టం.